బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు పిట్టల మహేందర్ మాట్లాడుతూ నిర్బంధాలతో ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్న రేవంత్ రెడ్డి ఖబర్దార్ అని హెచ్చరించారు. ఇదేనా ప్రజాపాలన? ఇదేనా ఇందిరమ్మ రాజ్యం? సిగ్గుచేటు. ఇందిరమ్మ పాలన అంటూ తెలంగాణలో ఆనాటి ఎమర్జెన్సీ పాలన నడుస్తోంది. దాడులు చేసిన వారిని వదిలిపెట్టి బాధిత పక్షాన్ని అరెస్టులు చేయడం, భయభ్రాంతులకు గురి చేయడం దుర్మార్గమైన చర్య. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడ్డటువంటి శాసనసభ్యులు కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేసి రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడకుండా ప్రజాపాలన అంటూ నిర్వహించడం మీ దుర్మార్గమైన పాలనకు నిదర్శనం. ఈ అక్రమ అరెస్టులను ఖండిస్తూ ఇలాంటి అక్రమ అరెస్టులను తెలంగాణ ఉద్యమంలో ఎన్నో చూశాం. మమ్మల్ని అరెస్టులతో నిర్బంధిస్తే కెరటంలాగా ఉవ్వెత్తున ఎగిసిపడి రేవంత్ రెడ్డి నీకు తగిన గుణపాఠం చెప్తాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ శ్రీపతి రవీందర్ గౌడ్, మాజీ ఎంపీటీసీ కడారి రాజు, బీఆర్ఎస్ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు గొడిశాల వినయ్ కుమార్, మండలి యూత్ అధ్యక్షుడు కొమ్మిడి మైపాల్ రెడ్డి, మాజీ యూత్ అధ్యక్షుడు పైడిపల్లి కిరణ్, ఎంకే యాదవ్, చిట్టి గౌడ్ తదితరులు పాల్గొన్నారు. నిన్న హైదరాబాద్లో కౌశిక్ రెడ్డి, హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటి మీద దాడిని మేము ఇక్కడ తీవ్రంగా ఎల్కదుర్తి మండలం తరపున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఒక శాసనసభ్యుడైన కౌశిక్ రెడ్డి ఇంటి మీదనే దాడి జరిగిందంటే ఇక్కడ తెలంగాణలో ప్రజాస్వామ్యం నడుస్తుందా, రౌడీ రాజ్యం నడుస్తుందా, పోలీసు రాజ్యం నడుస్తుందా? ఏంటిది అసలు? ఇది తెలంగాణ శాంతియుత తెలంగాణలో ఈరోజు మళ్ళీ చిచ్చు రేపిండ్రు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వచ్చి ఈరోజు విపరీతమైన పోలీసు దాడులు చేయించుకుంటూ పోలీసులను వెంట పెట్టుకొని వచ్చి ఇవాళ గాంధీ అనే ఎమ్మెల్యే దాడి చేయడం అనేది అది నీచమైన కార్యక్రమం. ఇది దౌర్జన్యంగా చేస్తున్నారు. దీన్ని ప్రభుత్వం ఉందా లేదా అసలు ఏం నడుస్తుంది? హైదరాబాద్లో ఒక గుండాయిజం నడుస్తుంది. అంటే ప్రజాస్వామ్యంలో ఒక ఎమ్మెల్యేకే స్థానం లేనప్పుడు, ఆ ఎమ్మెల్యేకే సెక్యూరిటీ లేనప్పుడు ప్రజలను ఎట్లా పాలిస్తాడు ఈ రేవంత్ రెడ్డి? ప్రజాపాలన అని చెప్తుండు. ప్రజాపాలన కాదు, దౌర్భాగ్యమైన పాలన. ఇది రౌడీ పాలన చేస్తున్నాడు. వెంటనే దీన్ని ఖండించి వాళ్ళకి క్షమాపణ చెప్పాలని మేము కోరుతున్నాం ప్రభుత్వాన్ని. ప్రభుత్వం వెంటనే క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే ఒక శాసనసభ్యుని మీద దాడి చేయడం అనేది హేళనమైన చర్య ఇది. కాబట్టి ఇక నుండి ఏం జరిగినా కూడా ఊరుకునే లేదు. తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు కానీ కార్యకర్తలు కానీ ఇలాంటి దౌర్జన్యాలను, దాడులను ఎన్నో ఎదుర్కొని ఉద్యమం చేసి తెలంగాణ సాధించుకున్న పార్టీ ఇది. ఎవరికి భయపడే పార్టీ కాదు. తెలంగాణ రాష్ట్రంలో శాంతియుతంగా ఉండాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక శాంతియుతంగా చేస్తుంటే వారు దౌర్జన్యం చేయడం అయితే మాత్రం మేము దీన్ని ఎల్కదుర్తి మండల పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాం. జై తెలంగాణ. ఈ అక్రమ అరెస్టులను విద్యార్థి విభాగం తరఫున ఖండిస్తున్నాము. ఈ ఇందిరమ్మ రాజ్యంలో ఎమర్జెన్సీని కల్పించే విధంగా పోలీసులు ఈరోజు అక్రమ అరెస్టులు చేయడం జరిగింది. అక్రమంగా అరెస్టు చేయడం జరిగింది. ఈ ప్రజాస్వామ్య దేశంలో మాకు నిరసన తెలుపుకునే హక్కు కూడా లేకుండా ఈ పోలీసు వ్యవస్థ, ఈ ప్రభుత్వం అనేది మమ్మల్ని అక్రమంగా నిర్బంధిస్తున్నారు. ఇలాంటి ఎన్నో ఉద్యమ కాలంలో ఎన్నో అక్రమ అరెస్టులను ఎదిరించి మేము పోరాడి తెలంగాణ తెచ్చుకుందాం. అది మాత్రం మర్చిపోకు రేవంత్ రెడ్డి. ఇలాంటి అణగదొక్కాలని చూస్తే ఉవ్వెత్తున ఎదుగుతాం, ఉవ్వెత్తున ఎగిసిపడి మిమ్మల్ని కాల్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నాం. బీఆర్ఎస్ కార్యకర్తలను కానీ నాయకులను కానీ ఎటువంటి చిత్రహింసలు పెట్టుకుంటా, అరెస్టులు చేసుకుంటా మానసికంగా మనోవేదనకు గురి చేస్తున్నారు. ఇది ప్రభుత్వానికి చాతగానితనం. హైదరాబాదులో శాంతి భద్రతలను గాలికి వదిలేసి ఒక శాసనసభ్యుడై ఉండి ఇంకో శాసనసభ్యుడి ఇంటిపై దాడి చేయడం అనేది హేమమైన చర్య. ఈ చర్యను మేము ఖండిస్తున్నాము. హైదరాబాద్లో ఈ గత 10 సంవత్సరాల్లో ఎప్పుడు జరగనటువంటి దాడులు కానీ ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి చర్యలు కానీ ఎప్పుడు లేవు. గూండాలను వేసుకొని ఒక శాసనసభ్యుని ఇంటి మీదకే పోతుంటే హోమ్ మినిస్టర్గా ఉండి ముఖ్యమంత్రిగా తన దగ్గరనే పెట్టుకొని గాలికి వదిలేసి టైంపాస్ చేసినట్టు రేవంత్ రెడ్డి ఖబర్దార్. ఇంకోసారి కనుక ఇది రిపీట్ అయితే నీ భరితం పట్టుడే, జాగ్రత్త.